హలో అందరికీ. ఈ వీడియోలోనైతే నేను సింపుల్గా చేసుకునే గులాబ్ జామున్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఒక ప్యాకెట్ వచ్చేసి 38 అవుతాయి అనేసి పైన అయితే రాసుంది. చూడాలి ఎన్ని అవుతాయో. సో ఇక్కడైతే నేను ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. చాలా మంచి టిప్స్ అయితే చూపిస్తానండి ఈ వీడియోలో. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఇంత క్వాంటిటీ చేస్తున్నానంటే పర్ఫెక్ట్గా వస్తున్నాయని. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇక్కడ నేను 3 ప్యాకెట్స్ అయితే విప్పి వేసేస్తున్నాను. సో మీరు ఒక ప్యాకెట్తో చేసినా కూడా ఇలాంటి టిప్స్ పాటించండి. ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్న చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం నెక్స్ట్ టైం నుంచి చాలా సింపుల్గా ఎక్కువ క్వాంటిటీలో చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా. ఈ పిండి అంతా మిక్స్ చేసుకోవడానికైతే మనము కాచి చల్లార్చిన పాలైతే తీసుకోవాలండి. సో మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి పాలైతే కాచి చల్లార్చుకోండి. గోరువెచ్చగా కూడా ఉండనవసరం లేదు. అయితే నేను ముందుగానే పాలైతే కాచి చల్లార్చుకున్నాను కాబట్టి నేను ఈ పాలనైతే తీసుకుంటున్నాను. సో మీరు పాలకు బదులుగా వాటర్ని కూడా తీసుకోండి. వాటర్ని మంచిగా బాయిల్ చేసి కొద్దిగా చల్లార్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మనకి ప్యాకెట్ మీద ఎలా మిక్స్ చేసుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు కాబట్టి ఆ విధంగా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. చపాతీ పిండిలా పూరి పిండిలా కాదండి. గులాబ్ జామున్ పిండి అయితే అన్నిటికన్నా చాలా డిఫరెంట్ అనమాట. మన ఇష్టం ఉన్నట్టు పిసికేసి అలా పెట్టడం కాదండి. సో మనం పాలని వేసుకుంటూ మంచిగా పిండి అంతా దగ్గరకు వచ్చేంత వరకు లైట్గా సాఫ్ట్గా రావాలి. మరీ అంత గట్టిగా మరీ అంత టైట్గా లూజ్గా కూడా ఉండొద్దు. లూజ్గా చేసుకుంటే మాత్రం మనకు గులాబ్ జామున్లు అస్సలు రావు. సో వీడియోలో చూపిస్తున్నంత విధంగా ఉంటే సరిపోతుంది. నేను షుగర్ సిరప్ కోసం అయితే 1/2 kg షుగర్ తీసుకొని అందులోకి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. సో దీన్ని మనము తీగ పాకం కానీ గట్టి పాకం కానీ అలాంటిది ఏం అవసరం లేదు. జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. సో పాకం అయితే చాలా సింపుల్. సో మనము ఏవైనా స్వీట్ రెసిపీస్ చేసినప్పుడు పాకమే ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. గులాబ్ జామున్కి అయితే అలా ఏం లేదు. జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోతుంది. మీకు షుగర్ సిరప్ ఎక్కువ కావాలి తినే అప్పుడు గులాబ్ జామున్లో షుగర్ సిరప్ ఎక్కువ ఉండాలి అనుకుంటే వాటర్ ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా వేసుకోండి. అయితే ఇదంతా హై ఫ్లేమ్లో మనము ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. షుగర్ సిరప్ చేసుకోవడం అయితే హై ఫ్లేమ్లో చేసేసుకోండి. ఇందులోకి మీకు ఇష్టమైతే రోజ్ వాటర్ వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. సో రోజ్ వాటర్ వేస్తే గులాబ్ జామున్ ఫ్లేవర్ పోతుంది అనుకుంటే స్కిప్ చేసి ఏం వేసినా ఏం వేయకపోయినా కూడా యాలకులు అయితే మ్యాండేటరీ కాబట్టి ఏ స్వీట్ చేసినా యాలకులు అయితే అంత ఇంపార్టెంట్. సో అందుకని ఇక్కడైతే 8 యాలకులు అయితే దంచి వేస్తున్నాను. మీ దగ్గర పౌడర్ ఉన్నా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. సో మనం ఇక్కడ పక్కన గులాబ్ జాములు చేసుకోవాలి. అండ్ మంచిగా చేయికి నెయ్యి అప్లై చేసుకొని ఒకటే డైరెక్షన్లో మనమైతే ఈ ఉండల్ని చుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసేసి సో మంచిగా చేయిని బాగా లూజ్గా పెట్టేసి సో ఇలా ప్రెస్ చేసేసుకుంటే గులాబ్ జాములు అయితే క్రాక్స్ రాకుండా ఉంటాయి. చాలా సింపుల్. చేతికైతే నెయ్యి అప్లై చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చాలా సింపుల్గా ఎన్ని గులాబ్ జాములైనా మీరు చేయగలుగుతారు ఇలా ఒక్కసారి నేర్చుకుంటే మాత్రం. చెయ్యి డ్రైగా ఉంటే మాత్రం గులాబ్ జామున్లు అయితే అస్సలు రావు. అందుకోసమని గీ అయితే అప్లై చేసేసుకోండి. సో గీ అప్లై చేయడం వల్ల సో ఆ ఉండ చుట్టుకునేటప్పుడు క్రాక్స్ ఏం రాకుండా ఉంటాయన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే అన్నీ ఉండలు చేసేసుకోండి. సో ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటి అంటే ఉబ్బుతాయి కాబట్టి మనం చిన్న ఉండలు చేసుకుంటే చాలా మంచిది. సో పెద్ద పెద్దవి చేసుకుంటే పాకం సరిగ్గా పట్టకపోవడం అలాంటి ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న ఉండలు చేసేసుకోండి. వీలైనంత చిన్నగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అయితే చాలా మందికి ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా వస్తాయి అనేది ఏమీ ఉండదండి. సో ట్రై చేస్తున్న కొద్దీ అయితే గులాబ్ జామున్లు అయితే స్వీట్ హౌస్ స్టైల్లో చేసేసుకోవచ్చు మనం కూడా. సో ఎంతో కాస్ట్లీ పెట్టి బయట నుంచి తెచ్చుకునే బదులు 1-2 సార్లు ఇంట్లో ట్రై చేయండి. పాడైపోయినా కానీ 4వసారికైనా 3వసారికైనా డెఫినెట్గా వస్తాయి. సో ఈ వీడియోలో చూపించే చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం డెఫినెట్గా అయితే ఈసారి మీరు పక్కాగా చేయగలుగుతారండి. నేను కూడా ఒకేసారి ఇంత పర్ఫెక్ట్గా చేశానని చెప్పను కానీ 1-2 సార్లు అయితే నా చేతుల్లో కూడా మిస్టేక్ అయ్యింది. క్రాక్స్ వచ్చాయి. సో ఒక్కొక్కసారి అయితే పాకం కూడా పట్టలేదు. సో సిరప్ మొత్తము గులాబ్ జామున్లోకి కూడా వెళ్ళకుండా ఉన్న రోజులు ఉన్నాయి. సో అందుకనేసి చిన్న చిన్న టిప్స్ నేర్చుకున్నాను కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తున్నాయి. సో ఈసారి మీరు ట్రై చేసేటప్పుడు అయితే మీకైతే అసలు మిస్టేకే జరగదండి.
గులాబ్ జామున్లు అన్నీ చేసుకున్న తర్వాత మనము కడాయిలో మంచిగా హై ఫ్లేమ్ మీద ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. సో మనం గులాబ్ జామున్లు వేసేటప్పుడు ఏంటి అంటే మొత్తం సిమ్లో పెట్టేసుకొని గులాబ్ జామున్లో ఒక్కొక్కటి వేసేయండి. సో ఒకటెంబడి ఒకటి వేసేయండి, అన్నీ ఒకేసారి వేసేయకండి, అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్లో పెట్టేసుకొని గులాబ్ జామున్లు అన్నీ వేసేసుకోండి. ఇంకా సో సిమ్లో పెట్టేసుకొని ఈ గులాబ్ జామున్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది. సో సిమ్లో పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే లోపల దాకా మంచిగా ఆ పిండి ముద్ద మొత్తం ఉడుకుతుందన్నమాట. మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే గులాబ్ జామున్లు వేయించుకోవాలి. ఎప్పుడైతే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటారో గులాబ్ జామున్లు కలర్ మాత్రం వస్తాయి కానీ లోపల దాకా పిండి అయితే ఉడకదు. సో అందుకని సిమ్లో పెట్టుకుంటే ఏంటి అంటే మంచిగా అన్ని గులాబ్ జామున్లు లోపల దాకా ఆయిల్ వెళ్ళి ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం అస్సలు ఉడకవు. మీరు పాకంలో వేసిన పాకం కూడా పీల్చుకోదు. మనం ఎంత పేషెన్స్గా ఇవి సిమ్లో పెట్టి వేయించుకుంటామో అంత టేస్టీగా వస్తాయండి ఈ గులాబ్ జామున్లు అయితే. సో మీరు చాలా పేషెన్స్గా నిదానంగా వేయించుకోవాలి దగ్గరుండి. అటు మాడకుండా అటు అలానే ఉడకకుండా ఉన్నా కూడా ప్రాబ్లమే. సో అందుకని జల్దీ జల్దీ అవ్వాలనేసి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ప్రాబ్లమే. సో అందుకని సిమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే మంచి టేస్టీ స్వీట్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో. సో అందుకని సిమ్లో పెట్టుకోండి. చూడండి ఒక్కొక్క గులాబ్ జామ్ చూడండి మంచి కలర్ అయితే వస్తుంది. అదే మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో ఒక్క సెకండ్లో ఆ కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, దానికన్నా ఇంకొక 2 మినిట్స్ ఎక్కువే పట్టిందండి. సో అందుకని మీరు ఎంత బాగా వీలైతే అంత బాగా సిమ్లో పెట్టేసుకొని దగ్గరుండి నీట్గా ఫ్రై చేసేసుకోండి. సో కొద్ది కొద్దిగా చేస్తున్న కొద్దీ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయగలుగుతారు గులాబ్ జామున్లు. ఒక్కొక్క గులాబ్ జామున్ చూడండి ఎంత మంచి కలర్లోకి చేంజ్ అవుతున్నాయో. సో చాలా టైం పడుతుందండి సిమ్లో పెట్టుకొని చేసుకున్నప్పుడు. సో సిమ్లో పెట్టుకొని చేసుకున్నప్పుడే కదా చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో చూడండి అక్కడ ఒక 4, 5 అలా గులాబ్ జామున్లు అయితే అవుతున్నాయి ఇంకా. సో మిగతా అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది. సో ఇంకా మీరు ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండండి పక్కనే పెట్టుకొని. సో చాలా బాగుంటాయి సిమ్లో పెట్టుకొని చేసుకున్నప్పుడు. చాలా మంచిగా ఆయిల్ వెళ్ళి సిరప్ కూడా వేడిగా ఉన్నప్పుడే మనం సిరప్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. సో నేను చేస్తున్న 3 ప్యాకెట్ల గులాబ్ జామున్లు అయితే నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ 9 మినిట్స్ అయిపోయిందండి. సో అందుకనేసి నాకు ఎన్ని గులాబ్ జామున్లు వచ్చాయంటే మోస్ట్లీ 140 గులాబ్ జామున్లు అయితే వచ్చాయి. సో నేను అంత చిన్న బాల్స్ చేస్తేనే ఆయిల్లో వేసిన తర్వాత సైజ్ అయితే చాలా పెరిగిపోయిందండి. సో ఇంకా చిన్న చేసుకున్నా కూడా బెటరేనండి. సో ఇంత సైజ్ అయితే ఓకే, కాకపోతే మీకు ఇష్టమైతే ఇంకా చిన్నగా చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిగా ఉబ్బుతాయి, అలానే సిరప్లో వేసిన తర్వాత ఇంకాస్త ఉబ్బుతాయి కాబట్టి సో జాగ్రత్తగా చేసుకుంటే బెటర్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ 140-145 గులాబ్ జామున్లు అయితే నేను చేశాను. చాలా టైం పట్టింది, ఒక 1.5 అవర్ అయితే పట్టిందనమాట. సిరప్ అయ్యింది, అలానే ఇంకా ఈ గులాబ్ జామున్లు ఏంటి అంటే గులాబ్ జామున్లు వేగాలి ఫస్ట్. ఈ డీప్ ఫ్రైయే కొద్దిగా ప్రాసెస్, ఇంకా ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు గులాబ్ జామున్లకి. సో బయట స్వీట్ స్టాప్ నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేసేయచ్చు. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించేది అయితే సెకండ్ రౌండ్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా వేగిపోతున్నాయి, కొద్దిగా ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతాయి. సో ఇవి కూడా పాకంలో వేసిన తర్వాత ఒక స్పూన్తోని కిందకి మీదకి అంటే మాత్రం సో పాకం వేడిగా ఉంటుంది కాబట్టి గులాబ్ జామ్ మొత్తం పాకం పీల్చేసుకుంటుంది అనమాట. సో చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. ఒక్కసారైనా ఈసారి ఇంట్లో ట్రై చేసేసేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఇంట్లో పక్కాగా చేయగలుగుతారు. సో ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ అయినప్పుడు ఎక్కువ మనం సేమియా పాయసం అలాంటివి చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఈ గులాబ్ జామున్ కూడా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. సో చిన్న టిప్స్ పాటించేసేయండి. సో ప్రతిసారి విరిగిపోతాయేమో పాకం పీల్చుకోదేమో అనే భయం ఉండదన్నమాట. ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా చాలా బాగా వస్తాయి. సో ఎలా చేశారు, చాలామందికి ఒక 70% వరకు అయితే గులాబ్ జామున్లు చాలామందికి రావు. సో వచ్చిన వాళ్ళు అయితే ఓకే, కాకపోతే రాని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. సో నాకు కూడా స్టార్టింగ్లో రావు, తర్వాత నేర్చుకున్నాను. ఆహా ఇలా చేస్తే బాగా వస్తాయి అని తెలిసిన తర్వాత అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేనైతే ఇక్కడ సిరప్లో వేసిన తర్వాత అయితే ఈ గులాబ్ జామున్ పాకం పీల్చుకొని చాలా లావుగా అయిపోయినాయి గులాబ్ జామున్లు. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎంత పెద్ద సైజు అయిపోయాయో. చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో చాలా సింపుల్ కదా, నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.